దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అనుదినము మీరు వీక్షిస్తున్నటువంటి అనుదిన వాక్యాన్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. మీ కొరకు నిత్యము మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి మా కొరకు మీరు, మీ కొరకు మేము ఒకరు ప్రార్థనలు చేసుకుంటూ ఆ ప్రభు కృపలో బలముగా ఎదగాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ సమయమందు ఈ దిన యొక్క వాగ్దానాన్ని చూసుకుందాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. దేవునికి స్తోత్రాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చదివినటువంటి వాక్య భాగంలో యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీ పరుపెత్తుకుని నడువుము అని చెప్పాడు. ఎంత అద్భుతమైన విషయం చూడండి. వారి విశ్వాసమును చూచి. బిడ్డలారా, మన కుటుంబాల్లో, మన బంధువులలో చాలామంది ఈనాడు చూస్తున్నప్పుడు చాలా బలహీనులు కనిపిస్తూ ఉన్నారు. ఎంతో వేదనతో ఉన్నవారు మనకు కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి బలహీనులను మనము బలపరచడానికి మనము వారితో మాట్లాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. వారిని చూచి వారి కొరకు మరి మనము విశ్వాసముతో ప్రార్థన చేయాలి. ఒక పక్షవాయువు కలిగిన వారి యొక్క బలహీనతను నలుగురు చూసి వారు ఎంతో విశ్వాసముతో ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళారు. అప్పుడు ప్రభు వారి విశ్వాసమును చూసి ఈ పక్షవాయువు గలవారిని బాగు చేశాడు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం చూడండి. అలాగే మన విశ్వాసమును చూసి మన కుటుంబాల్లో చాలామంది ఆత్మ సంబంధమైన బలహీనలు ఉన్నారు, శరీర సంబంధమైన బలహీనలు కూడా ఉన్నారు. కాబట్టి వారి కొరకు మనం ఏం చేయాలంటే విశ్వాసముతో ప్రార్థన చేయాలి. కాబట్టి మన విశ్వాసమును ప్రభు చూచి వారిని స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం. వారు విడుదల పొందుతారు, వారు ఎంతో ఆనందిస్తారు. కాబట్టి స్వస్థత పొంది ప్రభువులో మరి వారు ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఆ విధముగా మన విశ్వాసాన్ని మనం పెంపొందించుకుని మరి అటువంటి బలహీనుల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన విశ్వాసమును చూచి బలహీనులైన వారిని బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రీతిగా అనేక మంది బలహీనులు మన బంధువులలో, స్నేహితులలో, కుటుంబాలు ఉన్నారు. ఈనాటి వాగ్దానం ద్వారా దేవుడు మన విశ్వాసమును బట్టి కూడా వారిని దేవుడు స్వస్థపరచబడబోతున్నారు. దేవునికి స్తోత్రం. అటువంటి స్వస్థత కార్యాలు, అద్భుత కార్యములు ఎవరి వల్ల జరగవు. ఓన్లీ ప్రార్థన వలన, ఓన్లీ దేవుని వల్ల మాత్రమే జరుగుతాయి. కాబట్టి అటువంటి రీతిలో మరి బిడ్డలందరూ కూడా బలపరచబడాలని, స్వస్థతలు పొందాలని మరి మనమందరము కోరుకుంటూ విశ్వాసంతో, విధేయతతో, భయంతో, భక్తితో ప్రార్థన చేద్దాం. ఓకే. అటువంటి రీతిలో మీరందరూ ప్రార్థన చేసి అనేక మందిని మరి ఆత్మ సంబంధమైన స్వస్థత, శరీర సంబంధమైన స్వస్థతలోనికి నడిపించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. దేవుడు అటువంటి కృప, పరిశుద్ధాత్మ దేవుడు మనందరకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగలిగిన దేవ, మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈనాటి ఈ వాగ్దానమును బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా తండ్రి, మీరు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి అని చెప్పి నాయన పక్షవాయువు గల వారితో మీరు చెప్పారు. మా యొక్క విశ్వాసాన్ని బట్టి కూడా కొంతమంది పాపాలని, కొంతమంది రోగాలను నాయన మీరు బాగు చేస్తారని ఈ వాగ్దానం ద్వారా తండ్రి మేము తెలుసుకుని ఉన్నాము. ఈ మాటలు వినిచిన వారందరినీ దీవించి, వారందరిని ఆశీర్వించి, బలపరిచి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు పొందుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఈ మాటల ద్వారా మీరందరూ ఆదరించబడాలని, బలపరచబడాలని కోరుకుంటూ
అటువంటి అమూల్యమైనటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.